హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆపయ్య కాదే వీళ్ళు ఏం చేసి రెడ్డిగా రాజులు మంది బాగా వచ్చి 2 బ్యాచ్లు మంది వచ్చి కానీ 2 ఫుల్ బాటిల్ తీసుకొచ్చిండ్రు. 4 తెచ్చిర్రు. 4 తెచ్చి తీసుకుపోయి ఆటోలో వచ్చిందే తెచ్చిన వాడు కూడా ఉన్నారు మన కట్టంలో. పెట్టినే ఏందండి తెచ్చి పెట్టిన అల్లా ఆపు ఆపు అంటాను ఏందే నువ్వే తీసుకొచ్చి అట్లా కదండి. మళ్ళా పో అంటానా బండ్లు ఆపిందే ఆపినవా? అట్లే చూడండి. ఒక్క నానే అక్కడ ఈ కట్టు ఉన్నదే ఇక్కడ బామ్మర్ చీకడాను చాలా లాంగ్ ఎక్కువ అక్కడ ఈ ప్లైట్ ఉన్నదే అట్లా కదండి. ఇంకా చాలా లాంగ్ అండి. ఓ ఇంకా అవుతల్లా అక్కడ ఊరు ఉండే ఊరు లేచిపోయింది. అక్కడ జంగల్ అయింది. జంగట్లో మాత్రము అటో సల్ప ఇటో సల్ప నెత్తి సలుపున్నది. పోషమ్మ గుడో మైసమ్మ గుడో అడిగి పోషమ్మ కాట కూడిది ఆ పక్షనాట. ఆ గుడితో మనకు లేదు. గవ్వె 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 గారు పీకితే లొక్కుతాడుగా అన్నాయ అసలు అట్ట వరకు మంచిగా తోడమాసం కొట్టి కూరండి మంచిగా తలకే కూర ఇసుక పక్కన పెడతారు. ఆ తలకే కూర మా తలకెళ్ళి తినబడి నువ్వు మరి అది దాంతలేదు. ఇక నీ తలకే నాకు దాంతో సరే పర్వాలేదు. ఉదయం వచ్చి ఒలబడి కట్టలేదు. రాజుకు మాత్రం ఆశ అనిపించింది. మరి ఎందుకోసం ఆపు అన్నది అనుకోని రాజు మాత్రమేగా భగదేవుడి వచ్చి సంతానం ఎత్తిన సాదేవుడు ఎత్తి మరి సంతానం పోయి ఎత్తినా ఉన్నోడు ఉండడు తలుచు కొండలేదు ఉన్నాడు నచ్చడే ఒరగొట్ల సంతాన కళ ఎప్పుడు మాత్రం దేవుడు చూడు మాట పార్వాడి గురించి కుళ్ళ పోయే పడతాయి సంతరం వెళ్ళకపోతే మన ప్రాణము రాష్ట్రానికి అయ్యో అయ్యనాలో గుడికాడి చూడు వెళ్ళిపోదవాలి. అమ్మవారు చూడవే ఆడవిల్ల చూడు గతలి నీలవతి రామ
భర్త చెక్క పనులు చేసి కాళ్ళ మట్టి ఉంటే కాలాడు కడిగింది పత్తిల్ల చూడు పచ్చ ముగ్గు చేసి ఎడుతిల్ల చూడు ఎర్ర ముగ్గు చేసి అదల్లా పబ్బతి పడతానే తిరుగు పాలు పిల్లడు సిరసులే కింద మొక్కిందే అమ్మో ఆకు మీద చూడు కానడు పోక సూది పెట్టి సూది మీద చూడు సిరసు పెట్టింది ఆనాడు చూడు అష్టమాలు నిరికడి సిరసులు కింద మొదల పబ్బతి పడత ఆధార ఓ కల అయ్యో నీకున్నానే రంది నాకాదే మనిషి అవపడతలేదు ఒక్కొక్క మొగలు అయ్యో మరి నా సంప్రదాయం అడవిల మూట కూడా గట్టగానే ఎడవ చెయ్యి లక్ష్మీ కళ్ళు చెయ్యి ఈ కుడి చెయ్యి పాపం చెయ్యి దేనికి ఎట్లా అది లంగాను చూపెడుతుంది దొంగను చూపెడుతుంది అవ్వను కొడుతుంది అక్కని కొడుతుంది చెల్లెని కొడుతుంది ఈ చెయ్యి మాత్రం అనగా లేసుడుతోనే మరి అటువంటి మాత్రమే తెల్లారు లేసుడుతోటే మరికట్ల పొంటి లాటూల పొంటి పూజలు చేస్తుందమ్మా ఓహో అన్ని పూజల కన్నా దీని పూజ మొదలు అంటావు దీనే చెయ్యి అంతేనా అయ్యో నడగన్నా నా ముక్కు తొక్కి అడుగుతాను అయ్యో దేవాకి Yeah.
పెద్దవాడు కబడిపోత వగిందా చేసిన పూజలు అటువంటి మధ్యన మక్కులైనా ఎవరికి శృతి పుట్టిందా ఎవరికి శృతి పుట్టింది ఎటువంటిదైనా మరి కొండగడ్డి మీద ఉన్న భగవంతుడు ఆంజనేయ వారికి శృతి పుట్టిందాడు ఎవరు రానా భక్తులు ఎవరు అనుకోని భగవంతుడు అరిసే చేసే వరకు కన్న తల్లి సావిత్రి రాజు వెంకటరెడ్డి అయినా మరి కోరిన కొడుకున్నారు కానీ భవిష్యత్తులో బిడ్డ కానీ అటువంటి నా పేరు పూజిస్తారు వాళ్ళు ఇవ్వల ఓడి కట్టాలి ఇవ్వల పట్టబారికి సంతానం ఇవ్వాలి అని అంజన్న అరిసే చూసుకుంటాను చూసుకుంటే ఏమి జరిగింది బ్రహ్మ బిడ్డ ఆలయ అటువంటిదైనా ఆలయ ఏమన్నా నానా నాకు శైవారం కట్టాలన్నది శైవారం అంటే ఎట్టుంటే జరిగేనా భూమండలం చుట్టూ తిరిగాల సదా కొడుకు సముద్రంలో తాను వేయాలి శంకరయ్య శాపానికి పూజ చేసి నా చేతులు వేసి పెళ్లి చేసుకుంటున్నది ఎవరి వల్ల అయితే లేదు భూమండలం చుట్టూ తిరిగానంటే ఎవరి వల్ల అవుతుంది గంగల పట్టుకున్నాడు గౌతముని ఆ మునీశ్వరుడు వచ్చి విష్ణు బ్రహ్మ శంకరుడు వాళ్ళ ముగ్గురి ఆ దగ్గరికి వచ్చి తడిపిడి తాను చేసి 5 ఏళ్ల కాలం తోటి 10 ఏళ్ల బాబడు వచ్చిండు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగితే ఏంది బిడ్డ అంటే ఈ భూమిని ఎడవ చూస్తుంటుంది మీరు పుట్టినాడు భూమి పుట్టింది మీకన్నా పెద్దది కాదు భూమి అంటే అప్పుడు కూడా శంకరయ్య సామాన్ని పూజించిండు బ్రహ్మబిడ్డ ఆరే కొంగులు వేసిండు వేసినప్పుడు అటువంటిదైనా ఈడుతో తోడుతో సంగీతమైనా ఆ మునిని పెళ్ళాడినప్పుడు సురగల్ల దేవతలు అందరు వచ్చారు అందులో సూర్యుడు చంద్రుడు వచ్చాడు మాకేమో పతికి కట్టినవు వాడిని అడవుడు గంగలు పట్టుకున్న గౌతముని పెళ్లి చేసుకుంటాను ఎన్ని రోజులున్నా గాని నీతోటి రతిపేవ చేయకపోతే నా పేరు సూర్యుడు కాదు చంద్రుడు కాదు వాళ్ళిద్దరు కట్టవు ఒక శరతవాదం కట్టిండు శరతవాదం కట్టి వాళ్ళు ఉండగా ఈ అటువంటి మునీశ్వరుడు ఆ బిడ్డని ఆర్యను పెళ్లి చేసుకొని అడిగిపోయి అడిగి ఒక పర్వశాలగా చేసుకున్నాడు పర్వశాలలోనా కాపురంగా ఒక బిడ్డ పుట్టింది ఆ బిడ్డ పేరు ఆలయ గర్భాన పుట్టింది అంజలిదేవన్నాడు అంజలిదేవాని ఆ బిడ్డను ఆడుకున్న పర్వశాల కాడ ఉన్నప్పుడు 5 ఏళ్ల బిడ్డ ఆ బిడ్డ పెరిగినాడు సూర్యుడు పటమారిండు అటువంటి ఒక తెల్లారు సుక్కయిండు అర్థనాత్రి తెల్లారు సుక్కయి పొడిచాడు మరి చంద్రుడు పటమారిండు ఒక కోడి పుంజాయి ఆ పర్వశాల మీద కూర్చుండు కుక్కనుక్కు అని ఆ గౌతముడు రోజు కవడలు పట్టుకొని గంగసాడు పోవాలి తెల్లారముడు అరే నా నిద్రపాడువాడా ఈ కోడి పుంజు కూర్చుంది తెల్లారు సుక్క అంటే ఎక్కింది అని దబా దబా లేసి కవడలు పట్టుకొని గంగకాడికి ప్రాణానికి వెళ్ళిపోయింది గంగ వేయినాక సూర్యుడు చంద్రుడు రావుతారు తినటువంటి పర్వతాల్లో దొరవాడి అలివిన బలివినా ఎంత ఎంత ఆడదే వెళ్ళిపోతా మొగోడే మొగోడే 2 మొగోళ్ళు నడవంగా తల్లి ఏమి చెప్తుంది ఆడి చెప్తూ రతిపేమ చేశారు 5 ఏళ్ల బిడ్డ చూసింది మా నాన్న ఇప్పుడే అటువంటి కుంజుడు వేయండు మరి వీళ్ళ మా అవతరు మాట్లాడతారు అని గిరా 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 5 ఏళ్ల పిల్ల తెల్లారినాక చూడకంగా కడుగురికింది ఇంటిలో ఎవరో 2 అవతోని మాట్లాడతారు మధ్య చెట్టాన వరకు ఊత పెట్టాడు ఉరికొచ్చే వరకు ఈనాడు మనది పాప కాలం కాబట్టి నిర్ణయింది ఆనాడు పుణ్యవ కాలం కాబట్టి ఒక 9 మాసాలు నిండి అటువంటి 2 కొడుకుల కన్నా పర్వశాల కాడ బాబగాడు ఉంటా నీకు ఇంటి వదిలే బయట వదిలే మరి ఎవడనుకుని కాపురం చేసే వాళ్ళతో అని 2 పిల్లగాళ్ళు ఎత్తుకున్నాడు ఈ ఏమో ఏరు పట్టుకొని తీసుకున్నాడు ఆ 2 కొడుకులు ఎత్తుకొని గంగకాడి పోతాంటే అంజిల్లో ఏమన్నా రిగేనా అన్నాడు ఎవరికో పుట్టిన పిల్ల
ఎప్పుడో మా నాన్న ఎత్తుకున్నాడు తన సొంత బిడ్డ ఏర్పాటు నడిపిస్తాను అన్నప్పుడు గంగల కాడికి వచ్చి 2 గాలు వాడి గిరాకి రెడ్డి గంగలు వారేసాడు అటు పోతున్నాం కిష్కిందులో పుట్టాలి ఇంత అత్త నా బుద్ధి పుట్టారు నా కొడుకులు అనుకుంటా అని భార్య అవతల గంగల వడ్డీ పడ్డారు మీరు నా రక్తం కాదు నా సంబంధం కాదని అప్పుడు వెనుక మీద రచ్చిండు రచ్చగడబడి భార్యతోని పార్వతి ఇద్దరు అన్నప్పుడు పార్వతి తీసమంగట బిడ్డ నీ కళ్ళు మంచి కాదని జిల్లేవి చూసిందని ఊకుంటూ వచ్చిపో నువ్వు బాబుతో చెప్తావు నీ బాబు నన్ను సట్టుబడి చెప్తాను అన్నప్పుడు చూడవయ్యా బిడ్డకు సభ పెట్టింది 2 గంటలు పోనని కాదు 2 గంటలు పోనని శపం పెట్టినప్పుడు ఆ తల్లి ఆది అన్నట్టుగా అంజలి కండు వేడి కండు పోయి కంబోజ పచ్చాయి అవ్వలేదు అయ్య దూరం అయిపోయిండు అడవిలో ఓ నేర్చుకుంటే రేలు అటువంటి ఏళ్ళు గడిచినాయి మరి అటువంటి భరసాలు కానీ బిడ్డ భరసాలు కానీ కండు లేవయ్యా చెట్టు కింద కూర్చొని ఎడతా అంటే శంకరుడు చూసిండు అయ్యయ్యో మన బిడ్డ కన్ను లేక కన్నుతో చెప్పినందుకు తల్లి అటువంటి కన్ను కూడా వచ్చింది తల్లి సట్టుబండి అయింది నేను పటమారి మరి గాలిలో పోయి అటువంటి ధర గర్భాన వచ్చి కొడుకాయ పుడతానని ఈ శంకరుడు అన్నాడు నాదా నువ్వు నేను అనుకుంటానా నీకు నేను తోకాయ పుడతా అన్నాడు ఎవరు పార్వతి ఇద్దరు భార్య భర్తలు కనబడి పటమారి అని గర్భాన కొడుకాయ పుట్టినారు అటువంటి వారి పుత్రులు ఒక మామిడి పండ్ల ఇల్లు మామిడి పండ్లు రాలి పొంగుల పడితే ఆ పండు తిన్నాడితే పొలవై పుట్టినాడనే మామిడి పండు తింటే అంజాన్ని పుట్టిందా పుట్టిన అంజాన్ని ఎత్తుకొని మరి సాగి సవరించింది పెద్దగా అయిండు ఆనాడు అరిచేతిలో దిగింది తల్లి కొడుకా నా గర్భాలు నిన్ను కన్నా ఊరూరు గుళ్ళైంది అంజాన్ని బదిలీ చెప్తాను మరి నీ తీర్థం చెప్తాను మరి అంజీ గుడనే లేదు నన్ను పటమార్పి సావిత్రి గర్భాన్ని ఓడి కడితే కొడుక నేను కళ్ళు పెట్టుకొని పుడతా కళ్ళు పెట్టుకొని పుట్టి కలియోగం చూస్తా చూసి కొడుక అంజీ గుడి కట్టుకుంటా మంచి అవ్వా రారాని కట్టాలత్తాయి అవ్వ బాధలు వస్తాయండి ఎంత కట్టమైనా భరిస్తా నేను ఎంత బాధలు వచ్చినా నేను ఎదురుతున్నది అన్న తల్లి చూడు అంజీ దేవిని 50 గంట పొలం చేసుకొని అటువంటి సంగతులు వేసుకొని అటువంటి ఎక్కడ ఆ తల్లి సావిత్రి దగ్గర తాను కూడా పుట్టినాడు పెద్ద మనిషి కోటి రీతిగా కోటి అవుతారు వ్యక్తులు ఎరగతోగా చేసుకొని ముంగట ముది వేసుకొని ఉప్పు అంట ఆ తల్లి ముంగట కోడి గంటలు ఎత్తూ ఉన్నాడా ఏమంటా ఉన్నాడే పెట్టే ఇల్లు ఉంచాలా ముచ్చట పెట్టమాట బుచ్చం పెట్టదాట సంసారం పెద్ద చేసుకుంటారు కొంతమంది ఉంటారు తన గుడి ముందుకు పోతున్నాయి రామ రామ రఘురామ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.